ఏంటో, ఆయన మనస్తత్వం ఏంటో, కొడుక్కి ఆయన ఇచ్చే డైరెక్షన్ ఏంటో, కొడుక్కి ఆయన గురువుగా ఎలా వ్యవహరించాలనుకుంటున్నాడో, కోడల్ని ఎలా ఎలగొట్టాలనుకుంటున్నాడో, కొడుక్కి అక్రమ సంబంధాలు ఎలా అంటగట్టాలనుకుంటున్నాడో మొత్తం ఆ 2 నిమిషాల ఆడియో టేప్లోనే ఉంది సార్. ఆయన నేచర్ మొత్తాన్ని కూడా ఆవిష్కరించింది అది. బట్ మీ నాన్నగారు పాయింట్ రైజ్ చేసేగా చెప్తున్నాను అక్కడ. ఇందాక ఇదే క్వశ్చన్ రైజ్ అయినప్పుడు తను మహేష్కి మీరు ఎన్నో లింక్స్ అటాచ్ చేశారు. అలాగే నేను అనలేక బట్ నేను అనను, తను ఎంతోమందితో మాట్లాడుతుంది. ఈ 13 years కావచ్చు, లేకపోతే మాట్లాడుతుంది. మరి మేమైనా మాట్లాడామా? సో ఇవన్నీ ఆయన అన్న మాటలు. దీనికి మీరేమంటారు? మేము ఎప్పుడు ఎవరిని లింక్ చేయలేదు కదా, ఎందుకు మాట్లాడుతోంది? అపార్థం అనే కోణంలోనే ఆయన మాట్లాడుతున్నారు. సార్ ఇప్పుడు నేను అపార్థం అని ఎప్పుడు అనాలంటే 2 స్టేట్లు విన్నాయి ఆడియోస్. నా దగ్గర అతనే కన్ఫెస్ చేసిన ఆడియో ఉంది. ఒకసారి విందామా? లేకపోతే బికాస్ ఎవరైనా ఎప్పుడైనా చూడ ఏంటి కనుక కొంచెం ఆ క్లారిటీ కాన్వర్సేషన్ ఫస్ట్ ఇచ్చింది ఆర్టీవీలోనే సార్. మేము మనం ప్లే చేస్తాం, ఈ రోజు కూడా ప్లే చేస్తాం. మనం ఒక్కసారి ఇటు మహేష్ ఫాదర్కి మధ్య జరిగిన ఒకసారి కాన్వర్సేషన్ని కాస్త వినే ప్రయత్నించాను. దగ్గర ఎవరైనా కొత్తగా చూనే ఉంటే ఈ కాన్వర్సేషన్ అర్థం కాకపోవచ్చు. ఒక్కసారి ఆడియోని ప్లే చేయండి ఒకసారి. ఇటు మహేష్ ఫాదర్కి మధ్య జరిగిన కాన్వర్సేషన్. డాడీ అమ్మాయి దాంట్లో సినిమాలో యాక్ట్ చేస్తున్నా. ఎవరు? ఐశ్వర్య. దేంట్లో? ఆ సినిమా ఏదో అంటావు కదా, వేరే ఏదో. అవును చేస్తుంది, నేను మాట్లాడలేదు. తర్వాత అప్పుడైతే చేస్తున్నానని చెప్పింది. టచ్లో లేదా? అంటే నేనే లేను ఇప్పుడు. ఎందుకు వచ్చింది మాలో లెక్క చేయకూడదు. వయసులు బట్టి పరిస్థితులు బట్టి మనం వెళ్ళాలి కదా మొగవాళ్ళు. ఈ అంత లెక్క వేసుకుని పెద్ద అనవసరంగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. అయ్యా కూడా ఇచ్చేది అలవాటు అయిపోతారు. ఎట్ట కూర్చుంది సినిమా వ్యాపారంలో ఉండి ఎన్టీ రామారావు అంటాడు. ఎవరు అందరూ చూసాం మేము. బడి కట్టుకున్నామంటే ఏదో చెప్తారు ఈ ఆడవాళ్ళు ఇంట్లో ఎవరో ఇది అసలు పెళ్లి చేసుకోవడమే తప్పు. నువ్వు ఇప్పుడు దాకా సరే చేసుకున్నావు, చాలా కట్ట తెచ్చింది ఏంటి. కొట్టు తెచ్చిన వాళ్ళు కూడా హ్యాపీగా ఉండేవాడు మాతో. మాకు సుఖం లేదు, నీకు సుఖం లేదు. ఎవడు తప్ప చుట్టాలకుండా చుట్టాలని చెప్పుకోవటానికి లేదు, కనీసం మొదట్లో లేదు, మంచి చెడు లేదు. ఇలా మనకు చుట్టాలు ఇలా మరీ కొంచెం ఆవిడ ఇంటి వేసేప్పుడు ఏదో అయిపోయిందంటది, ఏదో చేసేసారంటది. ఎవడికి కావాలి? ఈ అమ్మాయి ఏమన్నా పెద్ద రాణియా లేకపోతే పెద్ద సాగుకారా? ఏముంటాయి వాళ్ళ దగ్గర? పెళ్లి చేసుకో. ఇదే ఆడియోకి ఆయన ఏం క్లారిటీ ఇచ్చారంటే, ఎస్ నేను మాట్లాడినవా మీరు వినుంటారు బహుశా. ఆయన ఏమన్నారంటే ఐశ్వర్య విషయంలో అంటే ఎక్కువగా ఎవరితో మూవ్ ఆన్ అవ్వద్దు, నేను కనుక్కునే ప్రయత్నం చేశాను, ఒకవేళ వాడు ఏమైనా గాడి తప్పుతున్నాడు అని చెప్పి. అంతే తప్ప ఎంతకు మించి లేదనేది మీరు విన్నారు. ఆయన మాట్లాడిన మాట ఏమన్నా లైవ్ విన్నా నేను. అందులో ఏమన్నారంటే ఆయన ఈ అమ్మాయి వచ్చి నాకు చెప్పుకుంది, ఇలా హీరోయిన్తో ఉంటున్నాడు ఊర్లో, అదే హైదరాబాద్లో కాపురం పెట్టాడు మోయ్య ఉంటున్నాడు, మీరేమన్నా చెప్పండి అని నేను అప్రోచ్ అయినట్టు చెప్పారు. ఓకే, ఆయన ఐశ్వర్య విషయాన్ని తీసుకొచ్చినప్పుడు ఏమన్నారంటే, అంటే ఈ కాన్వర్సేషన్ గురించి ఎలా నువ్వు ఐశ్వర్యతో ఏమైనా ఉంటున్నావా అని చెప్పి నేను అడిగితే కనుక్కున్నాను, వాడేం లేదన్నాడు. లేదన్న తర్వాత నేను ఆ తర్వాత అలాంటివి పెట్టుకుంటే బాగోదు అన్నారా సార్? పెట్టుకుంటే బాగోదు ఆడియోలో కాదు, ఇక్కడ కూర్చున్నప్పుడు. సరే సార్, ఆయన అన్నది ఇప్పుడు చెప్పింది ఓకే, ఆడియోలో మాట్లాడింది అందరికీ వినిపిస్తుందిగా, నాకు ఒకలాగా వేరే వాళ్ళకి ఒకలాగా వినిపించలేదుగా. ఆడియోలో కూడా కొన్ని ట్రిమ్ చేస్తారని చెప్పాను. ట్రిమ్ చేస్తాను సార్, నేను మిమిక్రీ చేస్తాను ఆయన వాయిస్. నేనైతే మిమిక్రీ చేయలేనుగా ఆయన వాయిస్. నేను మా అమ్మ వాయిస్ మా నాన్న వాయిసే మిమిక్రీ చేయలేను, ఆయన వాయిస్ ఎలా మిమిక్రీ చేస్తాను? ప్రయత్నం చేస్తా గౌతమ్, ఎందుకంటే మీ వర్షన్ విన్నారు అండ్ డాడీ వర్షన్ విన్నారు. సో ఆ ఫ్యామిలీ కూడా మమ్మీ పేరు ఎక్కువ తీస్తున్నారు చూడండి. సో షీఈస్ అబ్సల్యూట్లీ ఫైన్ ఈ విషయం అని చెప్పి. అమ్మ బహుశా మీ పేరు నేను మర్చిపోతున్నాను, ఒకసారి మీ పేరు చెప్పండి. నా పేరు సత్యవతి అండి. సత్యవతి గారు చెప్పండి సార్. ఏం సంగతి? ఎందుకంటే వాళ్ళు అంటుంది ఏంటంటే ఆ ఫ్యామిలీ విషయంలో కూడా తనకి ఎక్కడ మార్పు వినిపించలేదు, ఇప్పుడు ఎందుకు తిన్న మారిపోయింది అనేది వాళ్ళు కూడా షాక్ అంటున్నారు.
ఏం దీని సమస్య పరిష్కారం ఏంటి? ఒక పక్క చూస్తే మనవడేమో అక్కడ ఉన్నాడు, మనవడికి మాత్రం ఆస్తి రాస్తుంది తప్ప మరి తన పేరు మీద ఏమి రాయం అనేది వాళ్ళ వర్షన్. మీరేం కోరుకుంటున్నారు మీ కూతురికి న్యాయం? సార్, మీ కూతురికే మీ మనవడికి? జనవరిలో మా అమ్మాయి ఏడ్చుకుంటూ మా హస్బెండ్కి కాల్ చేసి కొన్ని వీడియోలు కొన్ని ఆడియోలు తర్వాత చాట్లు అవన్నీ పంపించింది సార్. యాక్చువల్గా అప్పటి వరకు నా అల్లుడు నాకు దేవుడు, నిజంగా చెప్పకూడదు కానీ నా అల్లుడిని నేను రోజు పాదాలు గడిగినట్టే ఫీల్ అయ్యా నేను. అంత బాగా చూసుకున్నా. జనవరి వరకు నా కూతురు ఏడ్చినా లేకపోతే బెడ్రూమ్లో పడుకొని తను ఎంత గోత్రు అయినా నా అల్లుడి గురించి ఒక్క మాట చెప్పినా కూడా నేను నమ్మలా. ఎందుకు అంటే అత్త అత్త అనుకుంటే అంత బాగుండేవాడు, నేను కూడా నాన్న నాన్న అనుకుంటుండేదాన్ని. నేను ఏ రోజు తన పేరు పెట్టి పిలవాల, నాన్ననే పిలుస్తాను, అంత బాగుండేదాన్ని నేను. తర్వాత అవన్నీ చూపించిన తర్వాత మా హస్బెండ్ ఇగో అమ్మ ఇలా పంపించింది, అసలు మేము షాక్ అయిపోయాం. ఎందుకు అంటే అక్కడ పంపించిన చాట్ కానీ లేకపోతే ఆ వీడియోలు కానీ ఎవరి అంటే చెప్పలేము సార్. ఆయన నా కొడుకు లాంటి అయ్యా నువ్వు అనే కొడుకుది. ఆయన ఆ కోడల కోసం రాలా మీడియాకు. నాకు బాధేసిందంటే మా అన్నయ్య గారి మీద. మా అన్నయ్య గారు మా చెల్లి అన్నారు కదా, నేను వాళ్ళ కుటుంబాన్ని కూడా చాలా ప్రేమిస్తాను, గౌరవిస్తాను. మా అన్నయ్య గారు చాలా పెద్ద మనిషి అండి. ఆ పెద్ద మనిషిని మీ సాక్షిగా నేను ఒకే మాట్లాడుతున్నా, అన్నయ్య గారు నేను మిమ్మల్ని ఎంతో ప్రేమగా చూశాను, ఎంతో గౌరవంగా చూశాను. నేను నా అల్లుడిని నా బిడ్డ కంటే ఎక్కువ ప్రేమించాను. నా బిడ్డనే నేను ఇంకా పక్కన పెట్టేశా, కానీ నా అల్లుడిని నా గుండెల్లో పెట్టుకుని పూజించా. కానీ మీరెందుకు నా కూతురు కోసం మీ మనవడి కోసం రాలేదు? రీతూ చౌదరి ఆడియో